హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తానండి, చూద్దాం. ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ విధంగా తయారు చేయండి. క్యారెట్‌ని ఉపయోగించి గోధుమ రవ్వతోటి ఈ విధంగా చేసి పెడితే చక్కగా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఉప్మానేనా పరమ బోరు అనే పిల్లలకు కూడా ఈ ఉప్మాలో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక క్యారెట్‌ను, ఒక టమోటోను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మీ దగ్గర అల్లం ఉంటే కనుక చిన్న ముక్కని యాడ్ చేసుకోండి. లేదంటే ఇలా మిరియాలని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మిరియాలను ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని అలాగే క్యారెట్‌ను, టమోటోను కూడా వేసుకొని మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద చెంచాడు వేరుశనగ పప్పులను అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని చక్కగా కొంచెం సేపు వేయించుకోండి. తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటామన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమోటో మిశ్రమాన్ని వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకుంటే కనుక 4 కప్పుల నీళ్లను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గోధుమ రవ్వను యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కనుక జొన్న రవ్వ కానీ మిల్లెట్స్ రవ్వ కానీ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మరిగించుకుందాము ఈ వాటర్ని. ఈలోపు ఒక కప్పు రవ్వని తీసుకుని పక్కన పెట్టుకుందాము. 2-3 నిమిషాలు ఆగి ఇలా నీరు మరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా మరిగించుకోండి. ఎప్పుడైనా సరే మనం ఉప్మా తయారు చేసేటప్పుడు నీరు ఇలా బాగా తెరులుతూ ఉన్నప్పుడు మాత్రమే రవ్వని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉప్మా అంతగా రుచిగా ఉండదు. చూడండి, ఇలా నీరు తెరులుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా రవ్వను పోసుకుంటూ ఇలా తిప్పుకుంటూ రవ్వను యాడ్ చేయడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది. ఏ రవ్వ అయినా సరే అలా మొత్తం ఒకేసారి పోసేయకుండా అలా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉంటే బాగుంటుంది. తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఉప్మా. ఈ విధంగా నీరంతా తగ్గి ఉప్మా గట్టిపడేంత వరకు అలా తిప్పుకుంటూ ఉండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని అలా ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ ఈ క్యారెట్ గోధుమ రవ్వ బాతు ఎంతో రుచిగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.